మనం నిన్న బ్లడ్ రిలేషన్ రక్త సంబంధాల టాపిక్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఎవరికి ఏ రిలేషన్ ఎలా అవుతుంది, మనకు ముందు జనరేషన్ ఎలా ఉంటుంది, వెనక జనరేషన్ ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మీకు అర్థమైపోతుంది. రక్త సంబంధాలు విషయంలో ఇంగ్లీషుకు తెలుగుకు కొంచెం వివరణలో తేడా ఉంటుంది. ఎందుకు ఉంటుందంటే మనం ఇక్కడనేమో వదిన మరదలు అంటాం తెలుగులో, ఇంగ్లీష్లోనేమో సిస్టర్ ఇన్లా, బ్రదర్ ఇన్లా అలా చెప్తాం కదా, అందుకొరకు అది వెరైటీగా ఉంటుంది అన్నమాట. ఓకే, ఎన్నులు అన్నదమ్ములు. ఎవరెవరు అన్నదమ్ములు? ఎమ్ మరియు ఎన్నులు అన్నదమ్ములు. ఎన్ యొక్క తమ్ముడు ఎమ్ అయినా ఎన్కు ఎమ్ యొక్క భార్య ఏమగును. ఇక్కడ ఏం చెప్పాడు? ఎమ్ ఎన్నులు అన్నదమ్ములు అని చెప్పాడు కదా. ఇక్కడ చూడండి, ఎమ్ ఎన్ సేమ్ జనరేషన్ కదా, సింగిల్ లైన్ పెట్టుకున్నాను. మనం మేల్కి ఏం పెట్టుకోవాలి? ప్లస్, ఫీమేల్కి ఏం పెట్టుకోవాలి? మైనస్. ఓకే, వీళ్ళిద్దరూ అన్నదమ్ములు అన్నారు కదా, అంటే ఇద్దరు కూడా ఏమవుతారు? ప్లస్. కానీ ఇందులో బ్రదర్ ఎవరు, సిస్టర్ ఎవరు మనకి ఇంకా తెలియదు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాడు? ఎన్ యొక్క తమ్ముడు ఎమ్. ఎన్కి తమ్ముడు ఎమ్ అవుతాడంట. ఎన్కి తమ్ముడు అంటే ఎన్ అన్న, ఎమ్ అనేవాడు తమ్ముడు. ఇప్పుడు ఎన్నుకు ఎమ్ యొక్క భార్య ఏమగును. ఎన్నుకి ఎమ్కి వైఫ్ ఉంటుంది కదా, వైఫ్ని ఏమనుకుంటాం? మైనస్. అంటే తమ్ముడి భార్య అన్నకి ఏమవుతుంది? ఖచ్చితంగా మరదలు అవుతుంది కదా, అంతే కదా. బ్రదర్ తమ్ముడు వాళ్ళ వైఫ్, ఈయనకి ఏమవుతుంది? తమ్ముడి భార్య మరదలు అవుతుంది. మరదలు. ఓకేనా? ఇక్కడ చూడండి, మరదలు. ఓకే, అదే మనం ఇంగ్లీష్లో అయితే ఏమంటాము? సిస్టర్ ఇన్లా అంటాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఏ అండ్ బి ఆర్ బ్రదర్స్. డి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. దెన్ హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి? ఇది చేద్దాం. ఓకేనా? ఏమన్నాడు? ఏ అనేవాడు బి. వీళ్ళిద్దరు ఎవరు? బ్రదర్స్. ఓకే, బ్రదర్స్ అంటే సేమ్ జనరేషన్ కాబట్టి ఒకటే సింగిల్ అని వేసుకున్నాము. డి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. డి ఈజ్ ద వైఫ్ ఆఫ్ ఏ. డి అనేట ఆమె ఏకి వైఫ్. మ్యారేజ్ సింబల్ ఇది. వైఫ్ అంటే మైనస్. ఓకేనా? ఏకి డి వైఫ్. ఇప్పుడు ఏం చెప్పాడు? దెన్ హౌ ఈజ్ డి ఈజ్ రిలేటెడ్ టు బి. అప్పుడు హౌ ఈజ్ డి రిలేటెడ్ టు బి. బికి డి ఏమవుతుంది? వీడు బ్రదర్, సిస్టర్ ఇన్లా అవుతుంది. ఇంగ్లీష్లోనేమో సిస్టర్ ఇన్లా. ఓకేనా? సిస్టర్ ఇన్లా.